హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా కాకరకాయలను కొద్దిగా పసుపు ఉప్పు వేసిన నీటిలో శుభ్రపరచుకోవాలి. వీటిని స్లైసర్తో చక్రాల్లా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడయ్యాక ఈ కాకరకాయ స్లైసెస్ని ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక పోపు దినుసులను వేసి వేయించాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. తరువాత వేయించిన నువ్వులు, కొబ్బరి, వేయించిన వేరుశనగ పప్పు, అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కడాయిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు వేయించాక కాకరకాయ ముక్కలను ఇందులో వేసి మసాలా అంతా పట్టేలా బాగా కలపాలి. చివరగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ వేపుడు రెడీ. ఈ కాకరకాయ వేపుడు చపాతీ, జొన్న రొట్టె, పుల్కాలో కూడా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఈ కాకరకాయ వేపుడు మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు. అంతేకాదండోయ్, ఈ కాకరకాయ వేపుడు స్టోర్ చేసి పెట్టుకున్న 4-5 డేస్ వేడి వేడి రైస్తో బాగా తినేయచ్చు. చేదు అస్సలు ఉండదు, తినడానికి రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కాకరకాయని చేదుగా ఉంటుందని చాలా వరకు తినరు అందరూ. ఒకసారి ఇలా ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఔషధ గుణాలు కలిగి అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే కాకరకాయ తినమంటే కాకరకాయ అని మొహం తిప్పుకుంటారు కొందరు. కాకరకాయను అలా తీసి పారేయకండి. మంచి ఎప్పుడు కష్టంగా ఉంటుంది, అలాగే చేదు కూడా తినడానికి కష్టంగా ఉంటుంది. అయినా తినాలండి, ఎందుకంటే మన శరీరానికి ఎన్నో ఔషధ గుణాలను అందిస్తుంది. చర్మ వ్యాధులను సైతం నివారిస్తుంది. ఔషధ గుణాలున్న ఈ కాకరకాయ వీక్లీ 1 టైం ఇలా ఫ్రై చేసుకొని తినండి. ఉప్పు లేకుండా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. గైస్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒకటి అడగనా? ప్రతి ఫుడ్ బ్లాగ్లో ఒక కార్వింగ్ చేస్తున్నా కదా, అది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. గైస్, నెక్స్ట్ వీడియో